ఫ్రెండ్స్ నా పేరు హరి, మీరు చూస్తున్న హరి మేక్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మీకు ఇంతకుముందు చెప్పాను, మన స్కూటీ పెప్కి ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు ఏ ఏ సామాన్లు ఎతికేయాలి, ఏ సామాన్ మార్చాల్సి వస్తుంది అని చెప్పాను. ఆ ఇంజనే ఇది, ఓకేనా. మనం దీంట్లో మొత్తం టోటల్ సామాన్ అన్ని క్లీన్ చేసుకున్నాం. లేతులకు కానీ వెళ్ళేసి వచ్చేసే మొత్తం మనకి హెడ్ కానీ, ఇది హెడ్, ఇది లేతకి వెళ్తుంది, ఇది బోరు, ఇది లేతకి వెళ్తుంది. పిస్టన్ ఉంది కదా, ఈ పిస్టన్ అనేది కట్ అవుద్ది. దీంట్లో వచ్చేసి మామూలు హెడ్లో వచ్చి 2 వాల్స్ మారుస్తారు, ఓకేనా. హెడ్లో వాల్స్, దీనిలో పిస్టన్ అనేది లోపల రీబోర్ అనేది చేసి, బోర్ అనేది లైట్ కట్ చేసి మనకి ఈ సైజ్ అనేది పెంచి ఆ కొత్త పిస్టన్, ఈ పిస్టన్ కదా, ఈ పిస్టన్ సరిపోయేగా దానికి కట్ చేస్తారు ఫ్రెండ్స్, ఇది ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మెయిన్ కన్నింగ్ రాడు. మనం ఆయిల్ తక్కువ అయిపోయినప్పుడు అట్టగా వాడడంతో మనకి కన్నింగ్ రాడు అనేది పోద్ది. మీరు ఇందాక కానీ చూసినట్టయితే, ఇందాక మనం ఓపెన్ చేసినప్పుడు చూపించాను కదా, అప్పుడు ఇక్కడ టీవీఎస్ అని ఉంది. ఇప్పుడు మనం మార్చేసినప్పుడు ఏమైపోయింది, మనకి కంపెనీ అనేది మారిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఏం కంపెనీ వచ్చింది, ఎంబీ కంపెనీ వచ్చేసింది, ఓకేనా. మనకి ఒరిజినల్ దొరకద్ది, మనకి స్టాండర్డ్ వస్తుంది. ఒరిజినల్లో స్టాండర్డ్ వేస్తే ఉపయోగం ఉండదు కదా, ఓకేనా. ఓపెన్ చేసినప్పుడు కొంచెం సైజ్ అనేది పెంచుకోవాలి, అందుకని మనకి కన్నింగ్ రాడ్ వచ్చింది దీనికి, ఓకేనా. ఇప్పుడు కన్నింగ్ రాడ్ సెట్ చేసాం, మనం సామాన్ కానీ మొత్తం క్లీన్ చేసుకునేసాం, ఓకేనా. ఈ కన్నింగ్ రాడ్ ఈ కేసుకు సెట్ చేసుకునే లోపల, దీనికి ఆయిల్ సమ్మె చేసుకునే లోపల మీకోసం ఒక చిన్న ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా క్రాంక్ సెట్ చేసుకున్నాం. మీకు ఇంజిన్ డౌన్ చేసింది ఇంతకుముందు చూపించాను. ఇంజిన్లో ఏమేమి లేతికియాలి, ఏమేమి మార్చాల్సి వస్తాయని చెప్పేసి మీకు పైన ఇమేజెస్ కనబడుతుంది కదా, ఆ ఇమేజెస్ షీట్లో చెప్పాను మీకు, అంటే ఎలా ఓపెన్ చేయాలని. ఓకే ఫ్రెండ్స్, మనం దీంట్లో కన్నింగ్ రాడ్ అనేది మార్చుకునేసాం. ఇప్పుడు క్రాంక్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి ఏంది అనేది చూపిస్తాను. ఇప్పుడు మనం ముందుగా ఈ క్రాంక్ అనేది సెట్ చేసుకునే ముందర మనం లేతుకు పోయి లేతులో కన్నింగ్ రాడ్ అనేది మార్చుకొని మనం ఉంటుంది. ఈ స్కూటీ పెప్పులు ఏంటంటే, స్కూటీకి ఓన్లీ లోపల కన్నింగ్ రాడ్ వరకు ఉంటుంది, గేర్ వీల్స్ కానీ అవంతా ఏమి ఉండవు. ఎందుకంటే మనకి ఆటో క్లచ్ కాబట్టి మనకి అది పల్సర్ స్పెండర్ అనుకో గేర్ వీల్స్ అనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ క్రాంక్ రాడ్ అనేది సెట్ చేసుకున్నది. ఇంట్లో దీనికి ఒక పక్క క్లచ్ ఉంటుంది, మరొక పక్క మ్యానెట్ ఉంటుంది. పక్క మ్యానెట్ వస్తుంది, ఇటు పక్క క్లచ్ వస్తుంది. మనం వేసుకున్నప్పుడు కరెక్ట్గా వేసుకోవాలి. ఇటు పక్క మ్యానెట్ వస్తుంది, ఇటు పక్క క్లచ్ వస్తుందో మనకి ఐడియా ఉంటుంది కదా, దాని ప్రకారం మనం దీన్ని వేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మనం ఇక్కడ లైట్గా ఆయిల్ కానీ గ్రీస్ కానీ పూసుకొని ఇది టైట్గా ఏం దిగదు, మామూలు మెల్లగానే దిగిపోద్ది, మామూలు టైట్గా ఉండదు. ఓకే, క్రాంక్ దింపేసాం కదా, ఇక్కడ వచ్చేది ఎంతవరకు మనం దీనికి మొత్తం పేస్ట్ పూసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఇంజిన్ పేస్ట్ మీరు వైట్ కలర్ అనాబాన్ 666 పూసుకోవచ్చు. మనం ఇంకో వేరే కలర్ పూసే దాని బదులు మనకి అనాబాన్ అనేది బాగుంటుంది కాబట్టి అనాబాన్ అనేది పోస్తాం. ఎందుకంటే మనకి వైట్ కలర్ ఉంటుంది కాబట్టి అది కనబడదు. వేరే కలర్ వేసామంటే గలీజ్గా ఆ కలర్ అనేది కనబడుతుంటుంది. ఎవరైనా చూసినా సరే ఇంజిన్ ఓపెన్ చేస్తున్నారు అని అనుకుంటారు. ఓకే, మనం మొత్తం దీనికి పేస్ట్ పూస్తున్నాం కదా, ఈ మాల్ పేస్ట్ పూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ మనం పేస్ట్ పూసుకునే ముందు కంపల్సరీగా ఇంజిన్ కేసు అనేది క్లీన్ చేసుకోండి. ఇంజిన్ ఓపెన్ చేస్తాం కాబట్టి ఇంజిన్లో రజన ఉంటుంది కాబట్టి ఇంజిన్ కేసు అనేది ఓపెన్ చేసుకొని మనం మొత్తం క్లీన్ చేసుకొని బిగించుకోవడం బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంజిన్ పేస్ట్ అనేది పూసేసాం కాబట్టి ఆయిల్ ఫిల్టర్ అయ్యి తర్వాత వేసుకుందాం. మనం ముందుగా ఈ కేసు అనేది ఆయిల్ సీల్స్ ఏమైనా మార్చాల్సి ఉంటే మీరు మార్చుకోండి. నాకైతే పెద్దగా తక్కువ రీడింగ్ తిరిగిన బండి మీకు చూపించాం కదా ఇందాక ఇమేజెస్లో, ఆ వీడియోలో చూడండి, చాలా తక్కువ తిరిగిన బండి. ఇది ఆయిల్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయక ఆ విధంగా ప్రాబ్లం వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, దీనికి కొద్దిగా గ్రీస్ పూసుకున్నాం, లైట్గా ఆయిల్ సీల్ అనేది ఫ్రీగా దిగడానికోసంగా ఇక్కడ పేస్ట్ అనేది పూసుకున్నాం, ఇక్కడ గ్రీస్ పూసుకున్నాం, ఎడగానే కొద్దిగా ఆయిల్ పూసుకుని మనకి కేసు అనేది సీటింగ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం సెంటర్ కేస్ అంటే ఇక్కడ వరకే మనకు వచ్చేది సెంటర్ కేస్ ఇది, ఓకేనా. ఈ వీడియో సెంటర్ కేస్ చూపిస్తాను మీకు, మరో వీడియోలో క్లష్లు ఎలా వేయాలో, నెక్స్ట్ వీడియోలో బోర్ ఫిట్టింగ్ అండ్ హెడ్ ఫిట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మీకు మధ్యలో పిస్టన్ రింగ్ ఎలా సెట్ చేయాలో, హెడ్ వాల్ సెట్టింగ్ ఎలా సెట్ చేయాలో కానీ వీడియోస్ కానీ పెట్టేస్తాను. కరెక్ట్గా మీకు ఏ వీడియో క్లారిటీగా ఉంటుంది, మీరేం ఇబ్బంది పడవలేదు, ఓకేనా. ఇది చూడండి, మనం ఇంజిన్ ఓపెన్ చేసింది మీకు ఆ ఇమేజెస్లో చూపించాను పైన. మనం మొత్తం బోల్డ్ అనేది వేసుకుందాం. అంటే ఆ ఇమేజెస్లో ఏమేమి చూపించా అంటే మీకు ఇంజిన్ ఎలా డౌన్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఏమేమి మార్చుకోవాలి, ఏమేమి లేతుకెళ్ళాలి అని చెప్పేసి నీకు పైన ఇమేజెస్ కనబడుతుంది. ఆ వీడియోలో మొత్తం ఫుల్ క్లారిటీగా చెప్పాను, అది చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో ఈ బోల్డ్ అనేది టైట్ చేస్తాం. ఐటమ్ బిట్టు మీరు ఐటమ్ ట్యూబ్లర్ ఉంటే ట్యూబ్లర్తో టైట్ చేసుకోండి. టైట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే పని చేసిన తర్వాత ఈ పేస్ట్ వాడరు కదా, ఈ పేస్ట్ అనేది నీట్గా తుడిచేయండి. ఎందుకంటే రేపు ఇప్పుడు మెకానిక్ అయినా చూసినా సరే ఇప్పుడు దాకా ఇంజిన్ ఓపెన్ చేయలేదు అని అనుకుంటారు. అదే కానీ మీరు పేస్ట్ అట్ట వదిలేసారు అనుకో, అది ఆరిపోయి ఆడ గలీజ్ కనబడుతుంటుంది, ఆల్రెడీ ఇంజిన్ అనేది ఓపెన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. మీరు ఈ పేస్టే కాదు, బోల్ట్కి వాడే ట్యూబ్లర్ కానీ పర్ఫెక్ట్గా కానీ మంచి ట్యూబ్లర్ కానీ వాడితే మామూలు మెకానిక్ అయితే ఇంజిన్ ఓపెన్ చేస్తున్నారు అని కనుక్కోలేరు. మీరు కరెక్ట్గా ట్యూబ్లర్ సరిపేటిగా వేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ కాయలపేట అనేది వేసుకుందాం. ఈ కాయలపేట స్కూల్ మార్కింగ్ చూసుకోండి, అంటే స్కూల్ ఓపెన్ చేసింది ఎలా ఉంటుంది ఏంటంటే తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఈ స్కూల్ అనేది వేసుకోవచ్చు. ఓకేనా, దాన్ని బట్టి మనం వేసుకొని ఈ ఈ లబ్బరు ఇక పికప్ కాయలు ఈ కాయల్స్ అనేది కరెక్ట్గా సీటింగ్ చేసుకోండి. సీటింగ్ చేసుకున్న తర్వాత 2 10 mm స్క్రూలు 2 8 mm స్క్రూలు అనేవి వస్తాయి. స్క్రూలు అనేది వేసుకొని టైట్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ స్క్రూలు అనేది టైట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ మ్యాగ్నెట్ వేసుకున్నాం. మ్యాగ్నెట్ వేసుకునే ముందర ఈ మ్యాగ్నెట్ వేసుకునే ముందర మ్యాగ్నెట్ కీ వస్తుంది. మనం లేదు వచ్చినప్పుడు కీ అనేది మిస్ అయిపోవచ్చు. చూసుకోండి, ఈ కీ అనేది కరెక్ట్గా గాల్లో దీనిలో కరెక్ట్గా కూర్చోవాలి. మనకి కీ కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి. టైట్గా ఉంటే ఏం లేదు, కీ అనేది పక్క దొరికిపోదు. ఫ్రీగా ఉన్నప్పుడు పక్క వెళ్ళిపోదాం కావాల్సి ఉంటుంది. చూడండి, మనం లైట్గా మ్యాగ్నెట్ తిప్పినప్పుడు మ్యాగ్నెట్తో పాటు లోపల క్రాంక్ ఉంది కదా, క్రాంక్ అని తిరగాలి. కొన్ని మళ్ళీకి తిరగదు, ఎందుకంటే కీ పక్కన స్లిప్ అయి పడిపోవచ్చు. ఓకే, ఇప్పుడు మ్యాగ్నెట్ నట్ వేసుకొని నట్టుగానే టైట్ చేసేస్తాం. నట్టు టైట్ చేసి మీకు పొలరుతో టైట్ చేసుకోవచ్చు, లేదా 17 బిట్టేసి ఓపెన్ చేసి టైట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆయిల్ ఫిల్టర్ దీనికి ఇది వేసుకునే ముందర ఒకసారి దీనికి ఓరింగ్ ఉందో లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఓరింగ్ అనేది పడిపోతే మళ్ళీ క్యాప్ అనేది టైట్ చేసినప్పుడు డ్యామేజ్ అవ్వచ్చు. దానికి 8M ఎలికి టైట్ చేస్తున్నారు. ఇప్పుడు సెంటర్ స్టాండ్ అనేది వేసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ మ్యాగ్నెట్ బిగించేస్తాం కాబట్టి ఇంక బండి అనేది పైకి లేపుకోవాలి. కాబట్టి ఇంక కేసు అనేది తీసేసి మనం మనం బండి అనేది పైకి లేపుకొని అటు పక్క క్లచ్ సంబంధించింది టైమింగ్ చేయను, ఈ ప్లేట్ అనేది వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో 7 వరకే చూపిస్తాను. అంటే ఈ ప్లేట్ అనేది వేసి 7కి మనం క్లోజ్ చేస్తాం. మరొక వీడియోలో మీకు క్లచ్ షూలు ఎలా వేయాలి, బోర్ ఎలా ఫిట్ చేయాలి అనేది నేను నెక్స్ట్ ఇంకో 2 పార్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్లో క్లచ్ ఎలా వేయాలని చూపిస్తాను. ఓకే, ఇప్పుడు టైమింగ్ చైన్ వేసుకునేసాం కదా, ఈ టైమింగ్ చైన్ వేసుకునేసిన తర్వాత పంపు బిగించుకుందాం. ఓకే, నేను మాల్ పంపు వస్తుంది, దాన్ని పెట్రోల్లో క్లీన్ చేసి వాష్ చేసి వేయించుకోండి. దీని వేసే ముందు ఈ స్క్రూ అనేది పైకి ఉండాలి. ఓకేనా, ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ అనేది పైకి ఉండాలి ఫ్రెండ్స్. మనం పైకి ఉండంగా వేసుకుంటే మనకి స్క్రూ అనేది కరెక్ట్గా పడుద్ది. ఓకే, ఇప్పుడు వేసుకున్నాం. దాన్ని 4M టైట్ చేసిన తర్వాత దీని లోపల ఓరింగ్ ఉంటుంది, వేసేటప్పుడు చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ లీక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, దాన్ని వేసాం కాబట్టి ఇప్పుడు ఈ పైన ప్లేట్కి ప్యాకింగ్ వస్తుంది. ఈ ప్యాకింగ్ అనేది వేసుకునేసి మన ప్యాకింగ్ పాత బాగుంటే పాతదే వాడుకోవచ్చు, కొత్తది వేయాలనే అవసరం లేదు. ఓకేనా, దీన్ని వేసుకున్న తర్వాత మనం దీనికి ఆయిల్ చెమ్మ చేసుకుని ఫ్రీగా మెల్లగా ఎక్కిండి, ఎందుకంటే ఆయిల్ సిలిండర్ నలగకుండా మెల్లగా ఎక్కించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మెల్లగా ఎక్కించేసిన తర్వాత దీనికి 10M స్టార్ స్క్రూలు వస్తాయి. ఓకేనా, 10M స్టార్ స్క్రూ అనేది బిగించుకుంటే మనకి ఎక్కడికి సెంటర్ కేస్ ఫిట్టింగ్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఈ స్క్రూ అనేది చేస్తే మనకి సెంటర్ కేస్ ఫిట్టింగ్ అయిపోయినట్టు. మీకు మరొక వీడియోలో క్లచ్ షూలు అలాగే బోర్ కిట్ అనేది ఎలా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మీకు వీడియో మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.